అదేవిధంగా ప్రజలు ఐకమత్యంతో కులము మతము భాష అనేది ఏం లేకుండా లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేయడం చాలా శోభనీయమే. సమాజంలో నైతిక విలువలు పెరిగి ఎక్కువ మంది మహిళలు రావడం, మహిళలు సాధికారిత సంపాదించి మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు లేకుండా సమాజంలో అందరం కూడా మహిళలను గౌరవించేటువంటి రోజు రావడం, విఘ్నేశ్వరుని పూజించుకుంటే ఆ విఘ్నాలన్నీ కూడా పోతాయని నా మనసారా నేను కోరుకుంటున్నాను. అందుకనే మన అందరము 13వ తేదీన నిమజ్జనోత్సవంలో శాంతియుతంగా మత సామరస్యంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ, హైదరాబాద్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ఒక నైతికమైన విలువలుగా, ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకొని మనస్సును శాంతిని కలిగించే విధంగా నిత్య జీవితంలో ప్రారంభం చేయాలని నేను విఘ్నేశ్వరుని కోరుకుంటా ఉన్నాను. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే పెద్ద ఎత్తున భక్తుల సందోహం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకుంటా ఉన్నారు. ఒక్కసారి మనం ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు, భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చి కూడా బడా గణేషుని దర్శించుకోవడం జరిగింది. ఒక్కసారి కనుక మనకు ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకుంటా ఉన్నారు. సో ఒక్కసారి మనం చూస్తూ ఉన్నాం కదా, ఏ క్యూ లైన్ చూసినా కూడా పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయిందనే కనిపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ రోజు చివరి రోజు దర్శనం కావడం, పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కూడా ప్రాంగణం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా భక్తుల సంద్రోహమే కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే చూసుకోవచ్చు, ఖైరతాబాద్కి ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ రోజు 3వ రోజు ఇటు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఈ రోజు చివరి రోజు ఇటు శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాస కళ్యాణం చూడడానికి, అలాగే 70 వసంతాలు పూర్తి చేసుకున్న 70 అడుగుల భారీ గణనాథుని అయితే దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. మనకి ఇదే భక్త కోలాహలం అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు చివరి రోజు కావడం, దాంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం, వరుసగా సెలవులు వస్తుండడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అయితే దర్శించుకుంటా ఉన్నారు. మనకి ఇదే భక్తుల సంద్రోహం అయితే మనకి ఈ రోజు మొత్తం కూడా కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు. సో టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, దాంతోపాటు మెట్రో స్టేషన్ నుంచి కావచ్చు, ఇటు ఐమాక్స్ దగ్గర నుంచి కావచ్చు, దాదాపు 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ 4 క్యూ లైన్లు కూడా పెద్ద ఎత్తున మనకు భక్తులు కనిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం క్యూ లైన్లు అన్ని కూడా కిక్కిరిసిపోయాయి. ఈసారి మరింత ప్రత్యేకంగా 70 అడుగుల భారీ గణనాథుడు 7 తలలు 14 చేతులు 7 సర్పాలతో కూడా పబ్లిక్ కి దర్శనం ఇస్తూ ఉన్నాడు. మరి ఇంత ప్రత్యేకమైన బడా గణేశుని 70 అడుగుల బడా గణేశుని అయితే దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మనకు సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూడా గణేశుని దర్శించుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా వచ్చే భక్తులకు కావచ్చు అన్ని సౌకర్యాలు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అన్ని శాఖల సమన్వయంతో ఇటు వాటర్ ఏర్పాటు చేయడం కావచ్చు, దాంతోపాటు వచ్చే పబ్లిక్ క్యూ లైన్లు మెయింటైన్ చేయడం, సక్రమంగా దర్శనం చేసుకోవడానికి భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉండడంతో ఇటు మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 8 రోజులలో చూసుకున్నట్టయితే 285 మంది ఆకతాయిలు కూడా ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఇటు షీ టీమ్స్కి సంబంధించి. సో ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున భక్తుల సంద్రోహం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. సో ఎక్కడ కూడా ఇటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు కిలోమీటర్ మేర భక్తుల క్యూ లైన్ ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇదే భక్తులు అయితే మనకు ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. ఒక అడుగుతో ఖైరతాబాద్ బడా గణేశుడు మొదలైంది. దాదాపు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల భారీ గణనాథుడు ఇక్కడ కొలువు తీరాడు. మరి అలాంటి 70 అడుగుల భారీ గణనాథుని చూసేందుకు దాంతోపాటు ఇటు శివపార్వతులు కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, అయోధ్యలో ఉండే బాలరాముడు సేమ్ అదే విధంగా అదే హైట్లో అదే కలర్లో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు రాహు కేతు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి అయితే అన్ని ప్రత్యేకతలనే చెప్పుకోవచ్చు. దాదాపు 70 అడుగుల భారీ గణనాథుని అయితే దర్శించుకోవడానికి మొత్తం కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఒక్క రోజే దర్శనం ఉండడం, చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. మనకి ఇదే భక్తుల కోలం
కోలాహలం అయితే ఈ రోజు మొత్తం కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు రాత్రి వరకు కూడా భక్తులకు దర్శనం కల్పించే అవకాశం కూడా ఉంది. ఇక రేపు ఈ రోజే చివరి రోజు కావడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దాంతోపాటు వరుసగా 4 రోజులు కూడా హాలిడేస్ రావడంతో కూడా భక్తుల కోలాహలం మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఒక్కసారి విజువల్గా చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాలంటే నిన్న కూడా మనకు హాలిడే కావడం, శనివారం ఉండడం, వీకెండ్ అవడంతో కూడా దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా వచ్చి దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా చివరి రోజు అవడంతో 5 లక్షల పైగానే వచ్చి ఇటు ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన కమిటీ సభ్యులు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మరీ ముఖ్యంగా చెప్పాలంటే కూడా రేపు ఇక ఖైరతాబాద్ బడా గణేశునికి అయితే రేపు దర్శనం లేదు. ఈ రోజు ఒక్కరోజే ఉంది. ఇక ఎల్లుండి నిమజ్జనం ఉండడంతో, ఎల్లుండి మంగళవారం రావడంతో కూడా రేపు ఖైరతాబాద్ బడా గణేశుని రేపు రాత్రి కూడా కదిలించే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రోజు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత రేపు ఖైరతాబాద్ బడా గణేశుని కూడా పోలీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయనున్నారు. ఇక రేపు పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాక కూడా ఇటు ఖైరతాబాద్ శోభయాత్రకు సంబంధించి, నిమజ్జనంకి సంబంధించి కూడా దీనికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూసుకోవచ్చు భారీ ఎత్తున కూడా ట్రైన్లు రావడం జరిగింది. దాంతోపాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. దాదాపు 4 క్రేన్లు కూడా తీసుకొచ్చారు. పెద్ద టస్కర్స్ కూడా తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ టస్కర్స్ లో కూడా భారీ గణనాథుని తరలించే అవకాశం ఉంది. దానికి సంబంధించి టస్కర్స్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. వెల్డింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఖైరతాబాద్ బడా గణేశుని అయితే ఈ రోజు ఒక్క రోజే చివరి రోజు దర్శనం ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తూ ఉన్నారు. భక్తుల సందోహంతో కూడా ఇక్కడ మొత్తం కూడా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరి ఉన్నారని చెప్పుకోవచ్చు. భక్తులు ఇసుకేస్తే రాళ్ళంత జనం మన ఖైరతాబాద్ బడా గణేశుని వద్ద కనిపిస్తూ ఉన్నారు. మనకు ఇదే కోలాహలం అయితే ఈ రోజు మొత్తం కూడా కనిపించే అవకాశం ఉంది. రాత్రి 12 గంటల వరకు కూడా భక్తులకు అయితే దర్శనం కల్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ రోజు ఆదివారం అవడంతో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు 5 లక్షలకు పైగానే ఈ రోజు వచ్చి బడా గణేశుని దర్శించుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు ఖైరతాబాద్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సరం దాదాపు 22 లక్షలకు పైగానే ఖైరతాబాద్ బడా గణేశుని అయితే దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి 30 లక్షలకు పైగానే బడా గణేశుని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ ఇయర్ అయితే మనం చూసుకోవచ్చు దాదాపు 2 వీకెండ్స్ కూడా రావడం జరిగింది. 2 శనివారాలు 2 ఆదివారాలు కూడా రావడం జరిగింది. గత శనివారం, ఆదివారం లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే దాదాపు ఆ 2 వారాలే 5 లక్షల పైగా దర్శనం చేసుకునే సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 3 నుంచి 4 లక్షల మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దాదాపు చివరి రోజు అవడంతో కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. ఈరోజు చివరి రోజు అవడంతో కూడా దాదాపు 5 లక్షల పైగానే వచ్చి దర్శించుకునే సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున మనకు భారీ జనాలే కనిపిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. భారీ గణనాథుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు. ఇటు దాదాపు టెలిఫోన్ భవన్ నుంచి కావచ్చు, ఐమాక్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇటు మెట్రో స్టేషన్, ఎంఎంటీఎస్ దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా మనకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు కిలోమీటర్ల మేర భక్తులు అయితే బారి తీరా ఉన్నారని చెప్పుకోవచ్చు. వచ్చిన భక్తులను అయితే సక్రమంగా దర్శించుకునే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం దాదాపు ఖైరతాబాద్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకోవచ్చు పోలీస్ బందోబస్తు భారీగానే ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. దాంతోపాటు ఎక్కువ పిక్ ప్యాకెట్ కావచ్చు, చైన్ స్నాచర్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఎలాంటి అవంచనీయ ఘటనలు జరగకుండా ఎవరి కూడా వస్తువులు పోకుండా అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు మనకు భక్తుల కోలాహలం అనేది అయితే ఖైరతాబాద్ ప్రాంగణంలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అయితే దర్శించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఒక్క రోజే దర్శనం ఉండడం, చివరి రోజు అవడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఉదయం నుంచి మనకైతే ఇదే క్రౌడ్ అయితే కంటిన్యూ అవుతా ఉంది. అదేవిధంగా సాయంత్రం సమయంలో కూడా ఇంకా క్రౌడ్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవర్ టు స్టూడియో.